శ్రీ రమణాశ్రమ స్మృతులు. కోపతాపాదులు. కోపతాపాదులు బయటికి చూపకున్నా లోపల ఇమిడి ఉంటవి. అందువల్ల దోషం లేదు కదా అని ఈ మధ్యవర్తి అనే ఒక భక్తుడు నన్ను అడిగితే భగవాన్ సన్నిధిలో జరిగిన ఒక అనుభవం జ్ఞప్తికి వచ్చింది. అదేమంటే 1944-45 ఆ ప్రాంతంలో ఆంధ్రదేశం నుంచి ఒక భక్తురాలు భగవాన్ సన్నిధికి వచ్చి కొన్నాళ్ళు నివాసంగా ఉన్నది. ఆమెది అదొక రకమైన భక్తి. తాను గోపికనని, భగవాన్ కృష్ణుడనీను. భగవాన్ ఆజన్మ బ్రహ్మచారి, జీవన్ముక్తులు కదా. ఈ భావాలన్నీ వారి విషయంలో పనికిరావని ఇక్కడి వారి అభిప్రాయం. ఆమె తన భావన తనలోనే ఇముడ్చుకోక ఏవేవో రాసి ఆ కాగితాలు భగవాన్ పేర పోస్టులో కూడా పంపేది. శ్రీవారు అన్నింటికీ ఉదాసీనులే కదా, అవన్నీ చదవమని నాకు ఇచ్చేవారు. వారు అతీతులు కనుక అన్నింటికీ సహించేవారు. కానీ నేనది సహించలేక ఒకసారి చల్లగా ఆమెను మందలించాను. దాంతో ఆమె చెలరేగి నన్ను నిందిస్తూ ఏవేవో రాయటం ఆరంభించింది. భగవాన్ నవ్వుతూ, ఇదిగో అంతా నిన్ను గురించే రాసింది ఇందులో అంటూ ఆ కాగితాలు నాకిచ్చేవారు. నాకా ఒళ్ళు మండిపోయేది. ఏం చేస్తాం, కడకొకనాడు భగవానే నేనిక ఇవి చదివి సహించలేను, ఆమె పాపంతో ఆమెనే పోనివ్వండి, నాకవి ఇవ్వవద్దు అంటూ కంట తడి పెట్టి మనవి చేసుకున్నాను. సరే పోనీ ఇవ్వనులే అని ఇవ్వటం మానివేశారు భగవాన్. కొన్నాళ్ళకామెకు మతి చెలించినట్లు నటనమో ఏమో బట్టలు చింపుకుంటూ కేకలు పెడుతూ వీధిన పడ్డది. భగవాన్కది తెలిసి నేను రాగానే పాపం ఆమె సంగతి ఎవరూ చూడకుంటే ఎల్లాగన్నారు. అదే ఆజ్ఞగా భావించి నా కోపం చంపుకొని ఇంకా 4-5 పేరుగల ఆంధ్రులను కలుపుకొని వాళ్ల ద్వారా ఆమె భర్తకు తంతి ఇప్పించి ఆయన వచ్చే వరకు ఆమెను కాపాడేందుకు మనిషిని నియమించి తగిన ఏర్పాట్లు చేయించాము. సరే, భర్త వచ్చి తీసుకువెళ్ళాడు. ఆ తరువాత కొద్ది రోజులకు ఆమె మా 4-5 నాకు సిద్ధి కలిగితే మీరు పిచ్చి అని అసూయతో నన్ను అవమానించారు, అందువల్ల పరువు నష్టపు దావా వేస్తాను అని రిజిస్టర్ నోటీస్ ఇప్పించి మద్రాసు నుంచి వకీలునొకరిని తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. ఆ వకీలుతో భగవానే విషయమంతా వివరించి చెప్పారు. ఆ వకీలు మాకందరికీ నమస్కరించి ఆమెను చూచి మంచి పనే, ఇక చాలునని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె ఇక ఇక్కడ తన ఆటలేమీ సాగవనుకొని ఆంధ్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ తరువాత 1949 నవంబర్ ఆ ప్రాంతంలో భగవాన్ ఆరోగ్యం బాగా ఆందోళనగా ఉన్నప్పుడు ఆమె వద్ద నుండి నాకు ఒక జాబు వచ్చింది. సారాంశం ఏమంటే భగవాన్ ఆరోగ్యం బాగుండలేదని విన్నాను. ఇప్పుడు ఎలాగున్నది? వెంటనే రాయగోరుతున్నాను. లోగడ నిన్ను ఏదేదో భావనతో చాలా దూషించాను. ఇప్పుడు నీ మీద నాకా భావన లేదు. నీవు భగవాన్ బిడ్డవే. నన్ను క్షమించి వెంటనే జాబు రాయవలెను. చిరునామా దిగువన రాస్తున్నాను అని రాసింది. ఆ జాబు రాగానే చూచి భగవాన్తో మనవి చేశాను. ఓహో అలాగా అన్నారు, అంతే. నాకా మనస్సులో ఆమె అంత గొడవ చేసిందే అన్న కోపము, ఆమె భావనలోని అసహ్యము పోలేదు. అందువల్ల జవాబిచ్చేందుకు మనస్కరించక 3 రోజులు ఊరుకున్నాను. ఆ 3 రోజులు భగవాన్ ముఖంలో ప్రసన్నత లేదు. సరికదా, నేను నమస్కరించి లేవగానే ముఖం ప్రక్కకు తిప్పుకునేవారు. 3వ రోజు ఉదయం ఆ విముఖతకు కారణం నా అంతరంగ దోషమేనని స్ఫురించి వెంటనే కార్డు కొని భగవాన్ ఆరోగ్యం ప్రస్తుతం పర్వాలేదు, ఎప్పుడు ఆదుర్దాగా ఉంటే అప్పుడే మళ్ళీ నీకు రాస్తాను అని ఆమెకు జాబు రాసి పోస్టులో వేసి భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి లేవగానే సుప్రసన్న ముఖంతో భగవాన్ నా వైపు చూచారు. ఆమెకు జాబు రాసి పోస్టు చేసి వచ్చాను అని మనవి చేశాను. భగవాన్ దరహసిత వదనులై మంచిది అని నాతో చెప్పి ప్రక్కనున్న రంగస్వామి, సత్యానందం వగైరా సేవకులను చూచి, ఏమోయ్ ఆ తెలుగామె నాగమ్మకు ఉత్తరం రాసిందటోయ్, నేను చాలా దూషించాను నిన్ను, నాది తప్పని ఇప్పుడు గ్రహించాను, నన్ను క్షమించి భగవాన్ ఆరోగ్యం ఎలా ఉన్నది రాయమని రాసిందట. ఇప్పుడే నాగమ్మ బదులు రాసి వచ్చిందట. ఇప్పటికి పశ్చాత్తాపం కలిగిందన్నమాట అని సెలవిచ్చి ప్రసన్న దృక్కులతో నా వైపు చూచారు భగవాన్. నాకెంతో సంతోషం కలిగింది.
గురు సన్నిధి నివాసం వల్ల హృదయ కల్మషాలన్నీ ఈ విధంగా తొలగించుకునే అవకాశం ఉన్నదన్నమాట. అందువల్ల కోపతాపాదులు అంతరంగంలో ఉన్నప్పుడు అది సరి అయిన నిగ్రహం కాదు అని ఆ భక్తునకు సమాధానంగా పై విషయం చెప్పాను. భగవాన్ సన్నిధానంలో కూడా ఇలాంటి భావనలుండేవా? అటువంటి భావనలు కలవారిని కూడా భగవాన్ అంత సౌమ్యంగా జాలిగా చూచేవారా అని ఆ భక్తుడు ఆశ్చర్యం చెందాడు. మహాత్ములు పతిత పావనులన్న వాక్యం శ్రీవారి సన్నిధిలో ప్రత్యక్షంగా చూచానయ్యా. ఆమె ఎంత అసభ్యంగా ప్రవర్తించినా భగవాన్ తొణకలేదు, బెణకలేదు సరికదా. నా మనస్సులో ఉన్న అసహనం, కోపతాపాదులన్నీ క్షాళనం అయితే కానీ శ్రీవారి ముఖంలో ప్రసన్నత ఏర్పడలేదు అంటే ఏం చెప్పాలి బాబు అన్నాను నేను. ఓం నమో భగవతే శ్రీరమణాయ.